హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? నేను బాగున్నానండి. అయితే ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ? ఫ్రెంచ్ ఫ్రైస్. నిన్నే చేశానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాగంటే, మళ్ళా మామూలుగా అయితే బంగాళదుంపలు తరిగి అవి ఉడకపెట్టి అప్పుడు వేయించి అది దాంతో చేయాలి. అలా కాకుండా ఇప్పుడు మనకి బ్లింకెట్, అమెజాన్, సూపర్ మార్కెట్స్లో ఇవి అమ్ముతున్నారు. ప్రొవిజన్వి అంటే ఉడకపెట్టి వాళ్ళు ఫ్రీజర్లో పెట్టి మనకి ఇస్తారనమాట. అది తెప్పించాను నేను వీడియోలో పెట్టాను, ఒకసారి చూద్దురు. కానీ అది తెప్పించి ఏం చేశాను, ఫస్ట్ ఫ్రీజర్లోనే ఉంచాలి. అది బాగా నూనె బాగా కాగాక అది ఫ్రీజర్లోంచి తీసి వేయించాలి. వేయించేసి పక్కన పెట్టుకోవాలి. బాగా అన్నీ మనం ఎన్ని కావాలో అన్నీ వేయించేసుకుని 2 పావు కిలోలు తెప్పించాను. ఓ పావు కిలోన్నర పట్టాయి నాకు. ఇంకా అన్నీ ఉన్నాయి, లోపల పెట్టేశాను. అవి వేయించి పక్కన పెట్టుకోవాలి. కరకరలు ఆడతాయి అప్పుడు. అయితే తర్వాత ఇంకొక మూకుడు పెట్టుకుని ఏం చేయాలంటే, కొంచెమే నాకు నూనె ఎక్కువైందండి. మీరు నూనె అంత వేసుకోవద్దు. ఊరికే 1 చెంచాడు నూనె వేయండి. వేసి వెల్లుల్లిపాయలు బాగా వేయించేసి, తర్వాత ఈ టమాటా ఇది ఉంటుంది కదా, టమాటా కచ్చెప్పు ఉంటుంది కదా, అది వేసేసి అంత వేయాలి. టమాటా కచ్చెప్పు తర్వాత బాగా వేయించేసి అజినోమోటో ఉంటుంది, అది వేయాలి. అజినోమోటో కూడా వేయాలి. వేసి బాగా కలిపేసేసి అది దగ్గర పడాలి. దగ్గర పడినాక అప్పుడు ఏం చేయాలి, కారం, కొద్దిగా కారం వేయాలి. ఎక్కువ కారం వద్దు. ఈ కాశ్మీర్ కారం ఉంటుందే, అది కొంచెం వేయండి. వేసేసి బాగా కలిపేసి ఈ ముక్కలన్నీ అందులో వేయాలి. ఉప్పు ఉంటుందండి దాంట్లో, సాసులో ఉప్పు ఉంటుంది, మనం ఏం వేయక్కర్లేదు సాసులో. అది వేసేసి బాగా కలిపేసేసి అప్పటికప్పుడు సర్వ్ చేసేయాలి. బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. ఆంటీ ఎలా చేసిందో మీకు కూడా తెలియాలి కదా, అందుకని చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. ఫ్రెంచ్ ఫ్రైస్ అండి ఇవి. అంటే బ్లింకెట్లో దొరుకుతాయి మాకు, అమెజాన్లో కానీ బ్లింకెట్లో కానీ. అవి రెడీమేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్. అవి తెప్పించేసి ఇలా వేయించేసుకోవాలి. వేయించేసుకుంటే దాంతో రెసిపీ చేస్తాం అన్నమాట. ఇలా వేయించేసుకోవాలి. చూసారా వేయించినవి? ఇదిగోండి, ఇది టమాటా కచ్చెప్పు, తర్వాత ఇదేంటి సీజనింగ్ సాసు, అజినోమోటో, వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ వేసి ఇలా కలపాలి. దగ్గరికి వచ్చేదాకా కలపాలి. కలిపి అప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, వేసేయాలి. ఎంత బాగుంటాయనండి. నేను ఎప్పుడో చేశాను, కానీ మళ్ళీ ఇప్పుడు వీడియోలో కోసం ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడేంటంటే మనం బంగాళదుంపల్ని తరిగి అవి ఉడకపెట్టి వేయించి అలా చేశాను. దాంతో మనకి టేస్ట్ తక్కువ వస్తుంది. ఇప్పుడు కొన్నామనుకోండి, ప్రొవిజన్ ఆలు తెప్పించుకున్నాం అనుకోండి, దాంతో చేయడం ఈజీ. అంటే బాగా కుదురుతాయి కూడా.
ఇదిగోండి, ఇవన్నీ ఇలా వేసేయాలి. వీళ్ళు కూడా అలా ఇచ్చారు.